హైదరాబాద్ శంకర్పల్లి సమీపంలో చందేపా గ్రామంలో వివంత గ్రీన్ మెడోస్ వెంచర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె ఆదయ్య హాజరయ్యారు. ఇక చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీమ్ భారత్, రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తదితరుల సమక్షంలో బ్రోచర్ను లాంచ్ చేశారు. ఇది హెచ్ఎండిఏ రేరా సహా అన్ని అనుమతులు పొందిన వెంచర్ అని నిక్లా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు తెలిపారు. వివంత గ్రీన్ మెడోస్ విల్లా ఫ్లాట్స్ తో కూడిన రెసిడెన్షియల్ వెంచర్ అని చెప్పారు. వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు వివంత గ్రీన్ మెడోస్ బ్రోచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ రోజు శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివంత గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా వెంచర్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మా తరఫు నుంచి కూడా మేము కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక శంకర్పల్లి చేవెళ్ల ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి, మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రాజెక్ట్ ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాను ముందు రోజులల్లో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వారి